హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ తెలుగు ఛానల్ వరల్డ్ ఆఫ్ ఉమెన్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ తెలుగు ఛానల్ వరల్డ్ ఆఫ్ ఉమెన్స్. ఈరోజు వీడియోలో నేను ఒక మంచి ఫేస్ ప్యాక్ చూపిస్తున్నానండి. ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవటం వల్ల మీ స్కిన్ అనేది చాలా లైటనింగ్ అవుతుంది, ఇంకా బ్రైటనింగ్ అవుతుంది, ఇంకా ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది, చాలా ఫాస్ట్గా రిమూవ్ అవుతుంది. ఈ ఫేస్ ప్యాక్ అనేది మనం వీక్లీ 2 times యూస్ చేయొచ్చు. మీరు నెక్కి ఇంకా హ్యాండ్స్కి కూడా దీన్ని యూస్ చేయొచ్చు. ఒకవేళ నెక్కి హ్యాండ్స్కి యూస్ చేయాలనుకుంటే వీక్లీ 3 times యూస్ చేయండి అండి. 2 times ఫేస్కి అయితే 2 times కన్నా ఎక్కువ యూస్ చేయొద్దండి. ఈ ఫేస్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇది అంటే ఎలా అప్లై చేసుకోవాలనేది వీడియో చూసేసేయండి. ఇప్పుడు ప్యాక్ రెడీ చేసేసుకుందాము. దానికోసం నేను ఒక చిన్న స్పూన్, ఈ స్పూన్ ఉంది కదా, స్పూన్ నిండా శనగపిండి తీసుకున్నాను. ఇంకా ఆరెంజ్ పీల్ పౌడర్ ఉంటుంది కదా, దాన్ని కూడా తీసుకున్నాను. మీరు ఒకవేళ ఆరెంజ్ పీల్ పౌడర్ ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చు అండి. నేనైతే ఇప్పుడు బయట తెచ్చుకున్నాను. ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే, ఆరెంజ్ ఉంటుంది కదా, దాని తొక్కని తీసేసి, అంటే లోపల వైట్ ఉంటుంది కదండి, ఆ వైట్ రాకూడదు. ఓన్లీ పై దాన్నే మనం పీలర్తో పీల్ చేసేసి దాన్ని ఒక 2-3 days ఎండలో ఎండబెట్టి దాన్ని పౌడర్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు అండి. ఇది మీరు ఒకసారి చేసి పెట్టుకున్నారంటే చాలా డేస్ స్టోర్ అయ్యి ఉంటుంది. సో నేను ఒక సేమ్ 1 spoon ఆరెంజ్ పీల్ పౌడర్ యూస్ చేస్తున్నాను. మీరు ఒకవేళ ఫేస్కే కాదు హ్యాండ్స్ కూడా యూస్ చేయాలి అనుకుంటే అది ఒక 3 spoons, ఇది ఒక 3 spoons, రెండు యాడ్ చేసుకోండి. ఇంకా అలాగే మిల్క్ యాడ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ ఆయిలీ స్కిన్ వాళ్ళైతే మాత్రం రోజ్ వాటర్ యాడ్ చేయండి. ఇంకా ఆరెంజ్ ఉంటుంది కదా, ఒక ఆరెంజ్ తీసుకొని దాన్ని కొంచెం పిండుతున్నాను. అంటే ఒక 1 spoon, 1.5 spoon అలా జ్యూస్ కావాలి, ఆరెంజ్ జ్యూస్ మనకి. దానికోసమని ఒక 1 spoon జ్యూస్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇంక ఈ కన్సిస్టెన్సీ అనేది మనం వేసుకోవడానికి, అప్లై చేసుకోవడానికి తగ్గట్టు మిల్క్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవటం వల్ల మన స్కిన్ అనేది చాలా మంచిగా బ్రైటనింగ్ అవుతుందండి. ఇంకా ఇదే లోపల పోర్స్ ఉంటాయి కదా, అవి ఓపెన్ అయ్యి కూడా దాని లోపల నుంచి డర్ట్ రిమూవ్ అయ్యి స్కిన్ స్మూత్నింగ్ ఇస్తుంది. అంటే ఇప్పుడు చాలా ఫేషియల్స్ ఉంటున్నాయి, ఏది వేసుకోవాలి ఏంటి అనేది కన్ఫ్యూజన్ ఉంటే మీకు మీ సిచ్యువేషన్ని బట్టి, మీ స్కిన్ టైప్ని బట్టి చూస్ చేసుకోండి. అంటే మీ ఒకవేళ కాంబినేషన్ స్కిన్ అయితే ఒక టైప్ ఫేస్ ప్యాక్స్ ఉంటాయి, లేకపోతే ఆయిలీ స్కిన్ అయితే ఒకటి, డ్రై స్కిన్ అయితే ఒక ఫేస్ ప్యాక్స్ ఉంటాయి. అంటే ఫేస్ ప్యాక్స్ అంటే లోపల, అంటే వీటి లోపల యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ వేరే వేరే ఉంటాయి అన్నమాట. ఇంకా అలాగే మీకు సిచ్యువేషన్ని బట్టి ఫాస్ట్గా ట్యాన్ రిమూవ్ అవ్వాలంటే ఒక ప్యాక్, లేదు నార్మల్గా మనం జనరల్గా ఇక ఫేస్ ప్యాక్ చేసుకుంటున్నాము, ఫేస్ ప్యాక్ వల్ల మన స్కిన్ అనేది గ్లోయింగ్ ఉంటుంది, ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది అని చెప్తే అలాంటప్పుడు ఒకటి, లేకపోతే మీకు పార్టీస్కి వెళ్తున్నప్పుడు ఒక రకం ఫేస్ ప్యాక్ అలా ఉంటుందండి. దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. ఇంకా అలాగే ఈ న్యాచురల్వి యూస్ చేయటం వల్ల మనకి అసలు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అసలు ఉండవండి, అంటే చాలా వరకు ఉండవు. సో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. మిక్స్ చేసేసాను. ఓకేనండి, ఇప్పుడు నేను దీన్ని అప్లై చేసుకుంటున్నాను. దీన్ని అప్లై చేసుకొని మీరు ఒక 5 to 10 minutes ఉంచుకోవాలండి. అంటే జస్ట్ కొంచెం డ్రై అవుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది, అప్పుడు వాష్ చేసేసుకోవాలి. మరీ డ్రై అవ్వనివ్వకండి. ఇదే కాదు, ఏదైనా మరీ డ్రై అవ్వనివ్వకండి. డ్రై అయితే, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకైతే మరీ డ్రై అయిపోతుంది, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకైనా డ్రై అయిపోతుంది. సో కొంచెం ఆరిందంటే 10-15 minutes ఆరిపోయినాక మీరు ఇంకా వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది వీక్లీ మీరు 2 times యూజ్ చేయండి, అంతకన్నా ఎక్కువ సార్లు యూజ్ చేయొద్దు. మీరు ఒకవేళ హ్యాండ్స్కి నెక్ వరకు అయితే వీక్లీ 3 times యూజ్ చేయండి. ఇది స్కిన్ని చాలా మంచిగా లైటనింగ్ చేస్తుందండి. ఇంకా మన పోర్స్లో లోపల నుంచి ఏమైనా పొల్యూట్ ఉన్నా కానీ, అంటే డర్ట్ ఉన్నా కానీ, దాన్ని కూడా ఈ ఆరెంజ్ పీల్ అనేది, అదే ఆరెంజ్ పీల్ పౌడర్ ఉంటుంది కదా, అది అనేది చాలా మంచిగా రిమూవ్ చేస్తుంది. ఇంకా మిల్క్ మీకు తెలుసు కదా, మన స్కిన్ స్మూత్ చేస్తుంది. ఇంకా స్కిన్ మీద ఏమైనా డర్ట్ ఉన్న దాన్ని వల్ల రిమూవ్ అయిపోతుంది. ఇంకా శనగపిండి కూడా సేమ్ ఇలాగే మనకి ఫేస్ అనేది గ్లోయింగ్నెస్ ఇస్తుంది కదా. ఆరెంజ్ పీల్ పౌడర్ డైరెక్ట్గా యూజ్ చేయకండి. ఆరెంజ్ అని కాదు, ఇప్పుడు సిట్రస్ ఉన్నవి ఏవైనా ఎక్కువగా డైరెక్ట్గా యూజ్ చేయొద్దు. ఇందాక చెప్పుకున్నాం కదా,
ఎందుకంటే అది అలా డైరెక్ట్గా యూస్ చేస్తే మనకి ఆ పీహెచ్ అనేది బ్యాలెన్స్ అవ్వకుండా ఉంటుంది. సో ఇలా కాంబినేషన్స్ అంటే వేరే వాటితో దాన్ని మిక్స్ చేసి మనం ఫేస్కి కానీ నెక్కి కానీ హ్యాండ్స్కి కానీ అప్లై చేసుకుంటే మనకి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేని రిజల్ట్ అనేది మనకు వస్తుంది. సో ఇది అప్లై చేసేసుకున్నాను. 10 మినిట్స్ ఆగి రిమూవ్ చేసేసుకుంటాను. చూసారు కదా, ఆరిపోయింది. ఇప్పుడు దీన్ని కొంచెం తడి చేసుకొని ఇలా రబ్ చేసుకుంటూ రిమూవ్ చేసేసుకోండి. దానివల్ల ఏమైనా డెడ్ స్కిన్ ఉన్నా కానీ రిమూవ్ అవుతుంది, నీట్గా ఉంటుంది. సో నేను వాష్ చేసుకొచ్చుకొని మిమ్మల్ని కలుస్తాను. వాష్ చేసేసుకొచ్చుకున్నానండి. జస్ట్ ట్యాప్ చేసుకోండి అంతే, గట్టిగా హార్ష్గా రబ్ చేయకండి. చూసారు కదా, మీకు ఇన్స్టెంట్గా ఎంత గ్లో వచ్చేసిందో. ఇంకా స్కిన్ ఈ మౌత్ సరౌండింగ్స్లో ఇంకా ఇక్కడంతా బ్లాక్ ఉంది కదా ఇందాక, అదంతా కూడా రిమూవ్ అయింది. స్కిన్ కూడా చాలా స్మూత్గా ఉందండి. ఇంకా అంటే ఇది మనం నైట్ అంటే ఈవినింగ్ పడుకునే ముందు ఒకవేళ ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్నామంటే బాగా బెస్ట్ రిజల్ట్ ఉంటాయి. అంటే మనం ఏదైనా ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత మనం నిద్రపోయామనుకోండి, మన స్కిన్కి రిలాక్సేషన్ దొరుకుతుంది. సో దానివల్ల గ్లోయింగ్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి. సో ఇదైతే అంటే ఈ ప్యాక్ అయితే చాలా చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే ఆరెంజ్ పీల్ అనేది, అదే ఆరెంజ్ పీల్ పౌడర్తో మనం ఏ ఫేస్ ప్యాక్స్ ఇప్పుడు జనరల్గా బయట ఎవర్ యూత్ ఆరెంజ్ పీల్ ఆఫ్ మాస్క్ అంటున్నారు కదా, అది కూడా మీరు వేసుకొని తీయంగానే మీకు ఫాస్ట్గా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అంటే ఆరెంజ్లో మన స్కిన్ని లైటనింగ్ చేసేవి ఇంకా డర్ట్ని రిమూవ్ చేసే గుణాలు ఉంటాయి అన్నమాట. సో అందుకని దానివల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ఆరెంజ్ పీల్ పౌడర్ తెచ్చి పెట్టుకున్నారంటే ఇంట్లో చాలా టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ నార్మల్గా కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఆరెంజ్ ఉంటుంది కదా, దానిపైన స్కిన్ ఒక్కటే తీసేయాలండి. అంటే లోపల వైట్ ఉంటుంది కదా, దాన్ని తీసేయద్దు. స్కిన్ ఒక్కటే మనం పీలర్తో పీల్ చేసేసి దాన్ని 2-3 డేస్ అంటే మనకి ఎండలో పెట్టేసి బాగా ఎండిపోయిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసుకొని పౌడర్గా స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు. మీరు అలా అయినా యూస్ చేయొచ్చు. సో ఇది అనేది చాలా బాగుందండి. మీరు స్కిన్ చూస్తే ఇందాకటికి ఇప్పటికే చాలా రిజల్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది. నేను జస్ట్ ఒక 10 మినిట్సే ఉంచుకున్నానండి. ఎందుకంటే నా స్కిన్ కొంచెం ఫాస్ట్గా డ్రై అవుతుంది. అంటే మరీ డ్రై స్కిన్ కాదు, కాంబినేషనే. బట్ ఒక్కొక్కసారి ఎందుకో డ్రైగా అనిపిస్తుంది అనమాట. సో మళ్ళీ డ్రై అయిపోతుంది అని చెప్పేసి నేను ఒక 10 మినిట్స్ ఉంచుకున్నాను. మీరు ఒకవేళ చేతులకి మరి నెక్కి వీటికి యూజ్ చేసేటట్టయితే 15 మినిట్స్ ఉంచుకొని వాష్ చేసుకోండి. నార్మల్ వాటర్తోనే వాష్ చేసుకోండి. సో మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు యూజ్ఫుల్ అయితే ఒకసారి లైక్ చేయండి, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. ఇంకా మీరు ఇంకా నా నుంచి అంటే నేను ఇంకా ఏం వీడియోస్ చేయాలనుకుంటున్నారో, మీకు ఇంకేం వీడియోస్ చూడాలనుకుంటున్నారో నాకు ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. దానివల్ల నేను ఇంకా కొంచెం మంచి మంచి వీడియోస్ చేసే అవకాశం నాకు కూడా వస్తుంది. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని మీరు ప్రెస్ చేశారంటే నేను ఏం వీడియోస్ పెట్టేసినా కానీ మీకు ఫాస్ట్గా రీచ్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్.